గ్లాడ్ యువర్ హియర్. వెల్కమ్ బ్యాక్ టు అమెరికా అనేశ్రీ. అందరికీ శుభోదయం అండి. ఇప్పుడైతే టైం కరెక్ట్‌గా 4 అయింది. తెల్లవారుజామున బయటకి చూస్తే కారు చీకటిగా ఉంది. అందులోనూ మాకు వింటర్ అయితే స్టార్ట్ అయిపోయింది. వింటర్ స్టార్ట్ అయిందంటేనే ఇంకా ఎంత చీకటిగా ఉంటుందో. ఈ మాసంలో తెల్లవారుజామున ఆ శివయ్యకు పూజ చేస్తున్నా. ఆ రొటీన్ అనేది రెగ్యులర్‌గా ఉండేదానికంటే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తూ ఉంటుంది. అంతే కదా! మనం రోజు లేచేదానికన్నా ముందు లేస్తున్నాము అంటే ఆబ్వియస్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది. బాగా నిద్రొస్తూ ఉంటుంది. ఇక్కడ అమెరికాలో చేస్తుంటే నిజంగా ఆ శివయ్య అయితే కనిపిస్తాడనుకోండి. ఎందుకన్నానంటే అలాగా, ఈ నవంబర్‌లో తెల్లవారుజామున చలి ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే మంచు గూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది. మంచు గెడ్డలు గెడ్డలుగా వచ్చేసుంటుంది. అలాంటి చలి ప్రాంతంలో చన్నీళ్ళ స్నానం అంటే ఇక నోట మాట రాదు. అలాగే చిన్నగా చేస్తూ ఉన్నాను. ఎక్కడున్నా గట్టి సంకల్పం ఉందనుకోండి, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్‌ని మార్చేసుకోవచ్చు. అందులోనూ వేరే వాళ్ళు చేసే పనైతే కొంచెం మనకి కంగారుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం స్వతహాగా చేసుకునే పని గదా! మన చేతుల్లోనే ఉంటుంది ఆ సంకల్పాన్ని పూర్తి చేయటం అనేది. ఇలాంటి టైంలో తెల్లవారుజామున నిద్ర లేచేటప్పుడు ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది. అబ్బా! లేవాలా అన్నట్టు. మంచి నిద్ర టైం కదా! ఈ టైంలో నిజంగా చేసే పుణ్యం వస్తుంది అంటారు కానీ, మనసేమో పడుకో, పడుకో అంటూ ఉంటుంది. ఏ పని సక్రమంగా చేయనీదే మీ మనసు. మనం మంచి చేస్తాము అనుకుంటే అది వెనక్కి లాగుతూనే ఉంటుంది. అలా కాదని దాన్ని ఓవర్‌టేక్ చేసి ఎళ్తేనే మనం పుణ్యం చేయాలన్నా, మంచి పనులు చేయాలన్నా చేయగలం. ఈ మనసుని నమ్ముకున్నామనుకోండి, అన్ని పనులైతే సక్రమంగా చేయనీదు. అలా కాదని జెప్పేసి నేనైతే లేచేసాను. అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా మన ట్రెడిషన్‌ని ఫాలో అవ్వాలి అంటే చక్కగా ఫాలో అవ్వచ్చండి. ఏమీ ఇబ్బందుండదు. అన్నీ దొరుకుతాయి. ఏ టు జెడ్ గాజుల దగ్గర నుంచి బొట్టు బిళ్ళల వరకు అన్నీ దొరుకుతాయి. అన్నీ చక్కగా కొనుక్కోవచ్చు. వేరే దగ్గరున్నాము మనకవి దొరకవు, ఇవి దొరకవు అని అనుకోవడానికే లేదు. ఫాలో అవ్వాలి అని మనసులో ఉండాలే కానీ చక్కగా ఫాలో అవ్వచ్చు. ఇవి బ్లౌజ్ పీసులుంటాయి కదా! ఎవరికైనా తాంబూలం ఇవ్వడానికి అవి గూడా దొరుకుతాయి. అన్నీ తెచ్చిపెట్టేసుంటారు. కాకపోతే రూ. 4 ఎక్కువగానే ఉంటాయి ఇండియాతో పోల్చుకుంటే. అలా పోల్చుకుంటూ చేసుకున్నామనుకోండి, మనం ఏ పని చేయలేము, ఏమీ కొనలేము. మనకెంతసేపు ఆ డబ్బులు మిగిలించుకోవాలనే అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఒకసారి తెంపు చేసి మనము కాలు బయట పెట్టి కొన్నాము అనుకోండి, ఇంకా ఆటోమేటిక్‌గా మనం ఇండియాలో చేసుకునే పద్ధతులన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. చక్కగా అన్ని ఫార్మాలిటీస్ చేసుకోవచ్చు. నాకనిపిస్తూ ఉంటుంది. మనము చేస్తేనే కదా మన పిల్లలు గూడా నేర్చుకునేది అని. ఇక్కడేదో డబ్బులెక్కువవుతాయని దాసిపెట్టుకొని, అవన్నీ సేవ్ చేసుకుంటాం గానీ, పిల్లలకి పద్ధతులైతే తెలియవు గదా! మనం ఎంత చెప్పినా వాళ్ళకి రాదు. అవి మనం చేస్తూ ఉంటేనే వాళ్ళకి కూడా వస్తూ ఉంటాయి. సో, మనల్ని చూస్తూనే వాళ్ళు నేర్చుకుంటారు అనిపిస్తూ ఉంటుంది. అందుకనే మోస్ట్‌లీ వీలున్నంత వరకు అన్నీ చేస్తూ ఉంటాను. కాకపోతే ఒకటే ఏమనిపిస్తూ ఉంటుందంటే, మనకి సెలవులు ఉంటే పిల్లలందరూ ఇంట్లో ఉండి అన్ని పండుగలు చేసుకోవచ్చు అనిపిస్తూ ఉంటుంది. కానీ అన్ని పండుగలైతే పిల్లల్ని పెట్టుకొని చేయలేము. కానీ వాళ్ళొచ్చినప్పుడు వీలు చూసుకొని చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో, ఇప్పుడైతే పూజకి స్టార్ట్ అయిపోయాను పూజ చేద్దామని. ఇక్కడ పూజ చేసేటప్పుడు మామూలు పూజ అంటే మామూలు పూలతో పూజ చేయటమే చాలా కష్టంగా ఉంటుంది. అంటే మొహమాసిపోయినట్టే ఉంటుంది మామూలు పూలతో, ఆ సువాసనొచ్చే పూలతో పూజ చెయ్యాలి అంటేనే. మామూలుగా వెండి పూలతో చేస్తాం గానీ, ఎంత వెండి పూలతో చేసినా గానీ, నాకేందో మామూలు పూలతో చేసినంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండదండి. ఈ ఎంతసేపు ఇవేదో ఆర్టిఫిషియల్‌గా మనం వాడినట్టే అనిపిస్తుంది గానీ, ఆ మంచి వాసనొస్తూ, ఆ పూలు వేస్తూ ఉంటే ఆహ్, ఏంటి సహస్రనామార్చన అవి చేసేటప్పుడు ఎంత బావుంటుందో! ఆ మంచి వాసనకి ఆ పూజ చేసిన ఫీలింగ్ అనేది బాగుంటుంది. ఇక్కడ అది మాత్రం కొంచెం లోటుగా అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ చామంతి అవి దొరుకుతాయి. అవి తీసుకున్నా గాని ఎందుకనో వాసనుండవు ఇక్కడ. ఇప్పుడు తెల్లవారుజామున పూజ కాబట్టి ఏమీ నాయిస్ లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నట్టు అనిపిస్తూ ఉంది. మామూలుగా డే టైమ్‌లో ఎప్పుడు పూజ చేస్తున్నా గానీ పిల్లలు గీబా గీబా అంటూ ఒకటే నాయిస్‌గా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళతో ఒక పక్కన మాట్లాడను, కామ్‌గా ఉండండి అను, నేను ఈ పని చేసుకోను అలా అనిపిస్తూ ఉంటుంది. చీకటితో కాబట్టి ఆ ప్లెజెంట్ మూడ్ అనేది క్యారీ చేయగలుగుతున్నాను.
చాలా బాగుంది, పీస్ఫుల్ గా అనిపిస్తూ ఉంది అలా చేసుకుంటూ ఉంటే. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ. పూజ స్టార్టింగ్ నుంచి ఒకే నామం అయితే జపిస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ 108 సార్లు జపించినట్టున్నాను ఓం నమ శివాయ అని. ఈ మాసంలో, ఈ కార్తీక మాసంలో మాత్రం ప్రతి ఒక్కరి నోటి నుంచి ఈ నమ శివాయ అనే మంత్రమే వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. మామూలు దేవుణ్ణి అనుకోవడం కూడా తగ్గిస్తామేమో ఈ నెల వచ్చినప్పుడు మాత్రము. అంతా శివయ్యకే అంకితం చేస్తాము. ఇక్కడ శివుడి దగ్గర పూజ పూర్తి చేసుకొని బయటకు వెళ్తున్నాను. ఇప్పుడు ఎంత అయింది అనుకుంటున్నారు? టైము 6 అయిపోయింది. సో మన సూర్యుడు వచ్చే టైం అయిపోయింది కాబట్టి సూర్య నమస్కారం చేద్దామనేసి అట్లా బయటకు వెళ్తున్నాను. సూర్య నమస్కారం అంటే ఆదిత్యాయ నమః ఉంది కదా, ఆ ఆదిత్యాయ నమః అనేది 11 సార్లు అలా చదువుకొని వచ్చేస్తాను. ఇట్లా బయట చూస్తుంటే ఇలా ఉంది వాతావరణం. కొంచెం సూర్యుడు వస్తూ ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూపిస్తున్నాను కదా పెద్దామ, ఆమె అయితే రోజు వాకింగ్కి వెళ్తారనుకోండి. మార్నింగ్ 5:30, 6 అలా లేస్తారు. 6:30కి అలాగా ఇక్కడ మన ఇంటి వరకు వస్తారు. చాలా బాగా చేస్తూ ఉంటారు, మంచి హెల్తీగా ఉంటారు. ఆమెకి వయసు అయితే 75 సంవత్సరాలంట. ఎంత హుషారుగా ఉంటారు. ఎంత చలిగా ఉందో బయట. నేను అవి సూర్య నమస్కారాలు చేసేదేమో గాని విపరీతంగా ఉంది చలి. వణుకుతూ లోపలికి వచ్చేసాను. ఈ చలికాలం ఏది వేసుకున్నా వేసుకోకపోయినా ఈ హీటర్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. అమ్మో, అక్కడికి వచ్చి కూర్చొని కొంచెం సేపు మనము ఏంటంటారు మంటల దగ్గర కూర్చొని చలి కాచుకుంటాం కదా, జనవరి అట్లా వస్తే, అలాగే ఈ హీటర్ దగ్గర కూర్చొని చలంతా పోగొట్టుకుంటూ ఉన్నాను. ఇక్కడితో లేచి పూజలు అవన్నీ చేసాం కాబట్టి చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఫ్రెష్ గా రెడీ అయిపోయాము. ఇంకా రొటీన్ లోకి అడుగు పెట్టేస్తున్నాను. ఇంకా రొటీన్ పనులన్నీ ఉంటాయి కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, ఆఫీసులు, వర్క్లు అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఆబ్వియస్ గా అన్ని చేసుకుంటూ ఉంటాము. ఇట్లా చీకటితో లేచి ఇలాంటి పూజలు ఏమన్నా చేసినప్పుడు చాలా టైం ఉన్నట్టు అనిపిస్తుంటుంది. ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ మధ్యాహ్నము లంచ్ ప్రిపేర్ చేసేంత వరకు కూడా చాలా టైం ఉన్నట్టు, ఇంకా ఎన్నో పనులు మనం చేసుకోవచ్చు అన్నట్టు ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపిస్తుంది అని ఆ రోజు అయితే లేలేం కదా 4 గంటలకల్లా. అలా లేస్తే మంచిది అంటూ ఉంటారు, కానీ లేవడానికి చాలా కష్టంగా ఉంటూ ఉంటుంది. కానీ అలా కూడా చీకటితో లేచి పూజలు చేసుకొని చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెట్టాలి, చక్కగా దేవుడి అనుగ్రహం పొందుతున్నందుకు. వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కూడా ఎప్పుడోకప్పుడు వాళ్ళలాగా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. చూద్దాం, లెట్స్ సీ ఎప్పుడు మనకి ఆ అనుగ్రహం కలుగుతుందో, ఎప్పుడు ఆ బుద్ధి పుడుతుందో. నేను చెప్పేది ఈ నెల మాత్రమే కాదండి, సంవత్సరం మొత్తం సంగతి చెప్తున్నాను. మీరందరూ కూడా ఈ నెల రోజులు చీకటితో లేచి ఆ శివయ్య అనుగ్రహం పొందారా? చక్కగా చేసుకున్నారా ఈ కార్తీక మాసం అంతా? That's it for today. Thank you all. Thanks for watching this video.